మనం బయటికి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటది, వేపకాయలు కాస్తుంది. వేపకాయలను మనము ఇంత వెనకడ ప్రతి ఒక్క నేను కూడా ఏరిన వేపకాయ వేపకాయ తిన్నానే, నేను నమ్మిన ఇప్పుడు కూడా దొరికినా కానీ తింటాను. ఎక్కడో ప్రైవేట్ ఎవరో చిన్న చిన్న కంపెనీలు వాడు వ్యక్తి ఒక ఉదాహరణ చెప్పాడు. మనం తాగిన జ్యూస్ తాగినప్పుడు ఒక చెంచాడు ఉన్నది, వాళ్ళని 100 ml మన వృత్తిలో పోసి మనం మోసం చేస్తున్నారు. మన ఇంట్లో చెట్టు పండేది మన కాయలు మనం తినాలి. వేప చెట్టు కూడా వేప చెట్టు దగ్గర ప్రతి ఒక రైట్ ఎప్పటి నుంచో మన తాతలు పూర్వీకులు చాలా మంది వేపకాయలు ఏరి దాని పైన ఉన్న గుజ్జును తీసి ఆ గుజ్జును పిండి వడపోసి దాని నుంచి వచ్చే రసాయనంను మనము కలుపుకొని ప్రతి పంటకు ఆహార పంటల నుంచి మొదలుపెట్టి కూరగాయలు పండ్ల పంట ఏ పంటకు కొట్టిన మన ఔషధం అంటే వేప నూనె. వేప నూనె కూడా మనం కూడా తాగవచ్చు. మీరు తాగాక ఈ రోజులో అన్నది కళ్ళుకు తాగుతున్నారు కానీ వేప కళ్ళు అనేది ఉండేది. వేప కళ్ళు కూడా తాగితే ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ప్రతి వేప గింజను కూడా ఇప్పటి నుంచి కాపాడుకొని ప్రతి పంటకు